హలో అండి. ఈరోజు మనం ఈ చాప్టర్ లో మనకి షేర్లు మరియు వాటాలు వివరణ, కంప్లీట్ గా చాప్టర్ 4 లో ఉంటది. అయితే 4.1 లెసన్ నెంబర్ 4.1 వచ్చేటప్పటికి షేర్లు అంటే ఏమిటనేది మనం ఒకసారిగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే ఒకసారి చూద్దాం. అంటే షేర్లు అనేది ఏంటి? షేర్లు అనేది ఒక కంపెనీలో యాజమాన్య హక్కును సూచించే యూనిట్లు. షేర్లు అంటే ఏంటి? యాజమాన్య హక్కును సూచించే యూనిట్లు. ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం. ఒక రిలయన్స్ కంపెనీ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో యాజమాన్య హక్కును సూచించే యూనిట్లని మనం షేర్లు అంటాం. అంటే ఏంటి? ఒక కంపెనీ తన మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి, ఒక కంపెనీ తన యొక్క మూలధనాన్ని ఏదైతే ఉందో, క్యాపిటల్ ఇన్కమ్ ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని షేర్ రూపంలో ప్రజలకు అనేది అయితే విక్రయిస్తుంది. ఓకే. ఈ షేర్లు కొనుగోలు చేసిన వ్యక్తులను ఏమంటారంటే జనరల్ గా షేర్ హోల్డర్లు అని అనొచ్చు, లేదంటే వాటాదారులను కూడా అనొచ్చు. అంటే ఈ షేర్లు ఎవరైతే బై చేస్తారో వాళ్ళు మనం ఏమంటామంటే షేర్ హోల్డర్స్ అనొచ్చు, లేదంటే వాటాదారులు అనొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ లాభాలు పొందినప్పుడు షేర్ హోల్డర్లు కూడా లాభాలు పొందుతారు. కంపెనీ లాభాలు పొందితే ఇక్కడ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, షేర్ హోల్డర్ అంటే ఏంటి? షేర్లు కొనుగోలు చేసే వాళ్ళని మనం మాట్లాడుకున్నాం కాబట్టి షేర్ హోల్డర్లు కూడా లాభాలు అనేది అయితే పొందుతారు. వీటిని జనరల్ గా ఏమంటారంటే డివిడెండ్లు అని అంటారు. వీటిని జనరల్ గా డివిడెండ్లు అని అంటారు. అలాగే కంపెనీ ఒక మంచి ప్రదర్శన చేస్తే షేర్ ధర అనేది అయితే పెరుగుతుంది. కంపెనీ అనేది ఒక మంచి ప్రదర్శన చేస్తే షేర్ ధర అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పెట్టుబడిదారులు ఏమవుతుందంటే తమ షేర్లు అమ్మి అధిక లాభం అనేది అయితే పొందవచ్చు. పెట్టుబడిదారులు తమ షేర్లు అమ్మి అధిక లాభం అనేది అయితే పొందవచ్చు. అదే సమయంలో ఏంటంటే కంపెనీ నష్టాలు పొందితే లేదా మార్కెట్ పరిస్థితులు చెడైతే షేర్ విలువ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో దాంతో పెట్టుబడుల విలువ కూడా తగ్గవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనకేంటంటే ఈ షేర్లు అనేవి 2 ప్రధాన భాగాలుగా అయితే విభజించబడతాయి. అందులో మనకి ఒకటి ఫస్ట్‌ది ఈక్విటీ షేర్స్ వస్తాయి. రెండోది అనేది ప్రిఫరెన్స్ షేర్స్. సో ఇక్కడ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? ఇవి సాధారణంగా పెట్టుబడిదారులకు ఓటక్కు మరియు కంపెనీ లాభాల్లో వాటా ఇస్తాయి. అంటే ఏంటి? కంపెనీ బాగా పెరిగిందనుకుందాం. కంపెనీ బాగా పెరిగితే వీరి యొక్క లాభాలు కూడా బాగా పెరుగుతాయి. కానీ నష్టాల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే నష్టాల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ వచ్చేది మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ప్రాధాన్యత షేర్లు అంటే వీటికి నిర్ణీత స్థిరమైన డివిడెండ్ లభిస్తుంది. అంటే పర్టిక్యులర్ గా ఒక స్థిరమైన డివిడెండ్ అనేది అయితే లభిస్తుంది. మరియు కంపెనీ మూసివేత సమయంలో కంపెనీ మూసివేత సమయంలో ముందుగా చెల్లింపులు పొందే హక్కు ఉంటుంది. కంపెనీ మూసివేత సమయంలో ఏమవుతుంది? ముందుగా చెల్లింపులు పొందే హక్కు అనేది అయితే ఉంటుంది. అయితే వీరికి సాధారణంగా ఓటు హక్కు అనేది అయితే ఉండదు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఒక కంపెనీ ఒక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అంటే ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా విస్తరణకు మూలధనం అవసరమైనప్పుడు మనకి ఈ షేర్లు అనేది జారీ చేస్తుంది. షేర్స్ ఎప్పుడు జారీ చేస్తారంటే ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ ని ఓపెనింగ్ చేయడం కోసం లేదంటే వాటి యొక్క విస్తరణ కోసం సమ్ అమౌంట్ అనేది అయితే అవసరం అవుతుంది కదా. ఆ సమయంలో ఏమవుతుంది? షేర్లు అనేవి అయితే జారీ చేస్తుంది. అంటే ప్రజలు ఈ షేర్లను కొనుగోలు చేసి కంపెనీలో భాగస్వాములు అవుతారు. పబ్లిక్ పబ్లిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రజలు అనేవారు ఈ షేర్లు కొనుగోలు చేసి కంపెనీలు అనేది అయితే భాగస్వామ్యం అయితే అవుతారు. ఈ విధంగా షేర్లు పెట్టుబడిదారులకు ఒక ఆదాయ వనరుగా కంపెనీలకు అభివృద్ధి సాధనంగా అయితే మారుతుంటాయి. ఈ విధంగా పెట్టుబడిదారులకు ఆదాయ వనరుగా, సో అదే విధంగా కంపెనీలకి ఏంటి? అభివృద్ధి సాధనంగా కూడా మారుతాయి. సో ఇవి మనకి కంప్లీట్ గా షేర్స్ అంటే ఏమిటి అనే దానికి పూర్తి వివరణ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది అయితే చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండ్ బాయ్.